ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. బంగారం దొరికిందండి, బయటికి వెళ్తుంటే అది మంచిదా కాదా? ఇలా బంగారం దొరికితే తీసుకోకూడదంటారు కదా, ఎంతవరకు నిజం అంటారు. అదృష్టం కలిసి వచ్చేటప్పుడు భూమి దున్నుతుంటే నిధులు దొరుకుతాయి. అదృష్టం లేనప్పుడు బిందె దొరికినా దానిలో బూడిదే ఉంటుంది. అలాగే బజార్లో నడిచి వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా బంగారపు వస్తువు, ఉంగరం దొరికిందనుకోండి, అది కూడా లక్ష్మీ రూపుతో ఉందనుకోండి, దాన్ని పవిత్రవంతమైందిగా భావించి మీరు ఇంటికి తెచ్చుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చేసి తదుపరి మంచి రోజు చూసుకొని పెట్టుకోవచ్చు, తప్పులేదు. అలాగే బంగారపు ఆడవాళ్ళ యొక్క మెడలో వేసుకొని ధరించేటువంటి పుస్తెల తాడు దొరికిందనుకోండి, దాన్ని మాత్రం మీరు దేవాలయం హుండీలో వేయాలి. పుస్తెల తాడు ఎందుకు వేయాలి అంటే, ఆమె ఎవరో పాపం పోగొట్టుకుంది, ఎంత ఆవేదనతో ఉందో, ఎంత కృషించిపోతున్నదో, మానసిక ఆవేదన చెందుతుందో, ఆ ఆవేదన తొందరగా తీర్చు దేవా. ఎవరో పోగొట్టుకున్నారు, ఆమె ఎవరో నాకు తెలియదు, నా కళ్ళకి ఈ బంగారం కనిపించింది, అందుచేత నేను నీకు సమర్పిస్తున్నాను, నువ్వు ఆమెకి ఏదో విధంగా ఇవ్వవలసింది అని ప్రార్థన చేస్తూ వెయ్యాలి. అప్పుడు ఆమెకి తప్పనిసరిగా బంగారం పోగొట్టుకున్న దానికన్నా ఇంకా కొద్దిగా లాభంతోనే ఆమె అనుగ్రహాన్ని స్వామివారిది సంపాదించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందన్నమాట. ఇక్కడ రెండు రకాలు చూడాలి మనం. ఒకటి, లక్ష్మీదేవి రూపుతో ఉన్నది కనుక దొరికితే దాన్ని మాత్రం మనం చక్కగా కడిగి మన చేతికి పెట్టుకోవచ్చు. మిగతా బంగారం ఏది దొరికినప్పటికీ కూడాను అవతల వ్యక్తి పడేటువంటి ఆవేదనని అర్థం చేసుకొని భగవంతునికి సమర్పించాలి. అలా సమర్పిస్తే మనకు దేవుడు కూడాను సంస్కారవంతమైనటువంటి అభివృద్ధిని ఇవ్వటంతో పాటుగా మనకి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. అలాగే నిధులు, నిక్షేపాలు అని చెప్పేసి పొలంలో దున్నుతూ ఉంటే నిధి దొరికిందనుకోండి, వెండి బంగారం కలిసినటువంటి ఒక పెద్ద కుండ దొరికింది. ఆ కుండలో ఉన్న నిధిని ఏం చేయాలి? మరి స్వామివారు మనకు ప్రసాదించాడు, అమ్మవారు ఇచ్చింది అనే భావన చేసి దాన ధర్మాలు కూడా చేయాలి. ఆ నిధిని పూర్తిగా అనుభవించడానికి వీల్లేదు. దానిలో కొంత భాగం అన్నదానానికి, అటువంటి పుణ్య కార్యక్రమాలకు ఉపయోగించాలి. ఇప్పుడు దేవాలయాన్ని కట్టి అక్కడ అన్నదానం పెట్టడం ఇట్లాంటివి ఏమి అక్కర్లేదు. ఎందుకంటే దేవాలయం కట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ దేవాలయం కట్టిన తర్వాత పోషణ భారం మీదే అవుతుంది. ఆ దేవాలయాల్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ పాపం మీదే అవుతుంది. అందుకే దేవాలయాలు కట్టేటువంటి శక్తి కేవలం రాజులకే ఇచ్చాడు భగవంతుడు. రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించారు కాబట్టి వాళ్ళ పాపం పోగొట్టుకోవడానికి దేవాలయాలు కట్టండి, అన్నదానాలు చేయండి, భూ విరాళాలు ఇవ్వండి అని స్వామివారు చెప్పారు. మామూలు ప్రజలు దేవాలయాలు కట్టాలంటే దాన్ని కనుక నిర్వహణ లేకపోయినట్టయితే ఆ పాపం మొత్తం మీకే చుట్టుకుంటుంది, చాలా ఇక్కట్లకు గురి కావాల్సి వస్తుందని కూడా చెప్పాల్సి ఉంటుంది. మాట్లాడితే దేవాలయం కడదాం అనుకుంటున్నాను అంటారు చాలామంది. ఆ దేవాలయం కట్టగానే సరిపోదు, దాని మెయింటెనెన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ దాన్ని చక్కగా నిర్వహణ చేసే సామర్థ్యం కలిగినప్పుడే దేవాలయం కట్టి చక్కటి యోగాన్ని కలిగించాలి అందరికీ. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బంగారం దొరికితే అది దేవుని హుండీలో వేయటం సర్వదా శ్రేయోదాయకం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.